రైట్. మొత్తం మీద బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటికే బండి సంజయ్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు, చట్టంపై గౌరవంతో కూడా నా కొడుకుని నేను బంధువుల సమక్షంలో కూడా పోలీసులకు అప్పగించడం జరిగింది. సో అలా అని బండి సంజయ్ చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు పోలీస్ కమిషనర్ మాత్రం రమేష్ రెడ్డి మాత్రం ఒకటే చెప్తున్నారు, సైబరాబాద్ కమిషనర్, అతన్ని అరెస్ట్ చేశాం మేము అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఒక గందరగోళానికి గురి చేస్తున్నటువంటి న్యూస్గా మనం చూడాలి. ఎందుకంటే బండి భగీరథ్ కేసులో ఒక ట్విస్ట్గా మనం చూడాలి. చట్టంపై గౌరవంతో తన కుమారుణ్ణి తానే పోలీసులకు అప్పగించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అయితే ఆ ప్రకటన వచ్చిన కాసేపటికే భగీరథ్ను నార్సింగ్ వద్ద అరెస్ట్ చేశామని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి ప్రకటించడం ప్రస్తుతం ఒక సందిగ్ధంలో నెలకొన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఎవరెవరు ఏం క్లారిటీ ఇస్తారో వేచి చేసి చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం అతన్ని బండి భగీరథ్ను వైద్య పరీక్షల నిమిత్తం కూడా అక్కడికి డాక్టర్ని పిలిపించడం, టెస్ట్ల అనంతరం ప్రస్తుతం మళ్ళీ స్టేషన్కు తరలించినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది మనము చూడాలి. ఎందుకంటే రేపు ఆదివారం కావడంతో సోమవారం దీనికి సంబంధించి అంటే ఇందులో ఒక ప్రకటన, న్యాయ ప్రకటన వెలువడే నేపథ్యంలో ముందుగానే ఇటు అప్పగించామని బండి సంజయ్ చెప్తున్నారు, లేదు అరెస్ట్ చేశామని సిపి చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అకాడమీ వద్ద భగీరథ్ను పట్టుకున్నామన్నది సిపి వాదనగా ఉంది. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరీంనగర్ ప్రతినిధి రాజు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. రాజు, భగీరథ్ లొంగిపోయాడా లేదంటే అరెస్ట్ చేశారా? సిపి వాదన ఒకలా ఉంది, బండి సంజయ్ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి చూస్తే బంధువుల సమక్షంలో మేము తీసుకెళ్లి అప్పగించాము లాయర్ల సమక్షంలో అంటూ కూడా వారు చెప్తున్నారు. సో ఎలా చూడాలి? గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలను అయితే కుదిపేస్తున్న బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడైతే అత్యంత కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఆ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలతో నమోదైన ఈ పోక్సో కేసులో భగీరథను అయితే పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి అయితే ధృవీకరించారు. నార్సింగ్ లోని పోలీస్ అకాడమీ సమీపంలో భగీరథను అయితే అదుపులోకి తీసుకున్నామంటూ కూడా ప్రస్తుతం ఆయన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నామంటూ కూడా సిపి అయితే వెల్లడించారని అయితే తెలుస్తోంది. అయితే దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠను అయితే మరింత కీలక దశకైతే చేరుకుంది. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసిన పోలీసులు అయితే ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు అయితే చేపట్టిన విషయం అయితే తెలిసిందే. ఇటు కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో ఒకేసారి నిఘా పెంచడంతో పాటు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు బండి భగీరథ్ అరెస్ట్ అవ్వడం అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామం అయితే చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు భగీరథ్ వ్యవహారంపై అయితే ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ సత్యమేవ జయతే అంటూ ప్రారంభించి తన ప్రకటనలో మా అబ్బాయి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై అయితే గౌరవంతో అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణకైతే అప్పగించానని పేర్కొనడంతో అయితే ఇది ఒక రాజకీయ దుమారంగానైతే రేగింది. ఎందుకంటే ఇటు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి ఓ వైపు మేము అరెస్ట్ చేశాము నార్సింగ్ దగ్గర అని ప్రకటన విడుదల చేయడం, దానికి పరస్పర విరుద్ధంగా ఇటు బండి సంజయ్ ప్రకటన కూడా ఉండడం, అంటే మేమే స్వయంగా లాయర్ల సమక్షంలో ఇటు కుటుంబ సభ్యుల సమక్షంలో మేమే ఇటు పోలీసులకు అప్పచెప్తున్నామని కూడా ఇటు సంజయ్ వర్గాల నుంచి అయితే ఒక ప్రెస్ నోట్ విడుదల అవడం అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఇది ఒక పెన్ను దుమారంగానైతే రేగుతోందని అయితే చెప్పవచ్చు. ఈ బండి సంజయ్ ప్రెస్ నోట్ ప్రకారం అయితే ఇటు చట్టం ముందు ఒకసారి విశ్లేషిస్తే కనుక చట్టం ముందు నా బిడ్డ అయినా సామాన్యుడైనా సమానమే, అందరం చట్టానికి లోబడే ఉండాల్సిందనంటూ కూడా స్పష్టం చేశారు. అంతేకాక మా అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదని పదే పదే చెప్తున్నాడంటూ కూడా బండి సంజయ్ అయితే పేర్కొన్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే అయితే పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని భావించడం, అయితే లాయర్లను సంప్రదించి తమ వద్ద ఆధారాలను వారికి చూపించామని తెలిపారు. ఆ ఆధారాలను పరిశీలించిన లాయర్లు అయితే కేసు కొట్టివేయబడే అవకాశం ఉందంటూ కూడా బెయిల్ తప్పకుండా వస్తుందని వివరించారు. అందుకే ఇలా డిలే చేశాము, దానికోసమే వేచి చూసామంటూ కూడా బండి సంజయ్ చెప్పుకొచ్చారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో అయితే విచారణకు పంపించామని న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందంటూ కూడా బండి సంజయ్ అయితే తెలిపారు. రాజు, మీరు ప్రస్తుతం హోల్డ్ లో ఉండండి, మనకు ఒక బ్రేకింగ్ అప్డేట్ అందుతూ ఉంది. బండి సంజయ్ మీడియా గ్రూప్ నుంచి మరో సంచలన